ఓకేనా? ఓకే. ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకంగా రైతాంగ ప్రజానీకానికి, రైతు కూలీలకు నమస్కారాలు. ముందస్తుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండుగను కూడా సంతోషంగా చేసుకోలేనటువంటి ఒక దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది రైతాంగానికి, ప్రజలకు. ఆనాడు అధికారంలోకి రావడం కోసం అలవిగాని హామీలతో ఓట్ల కోసం ప్రజలను పెద్ద ఎత్తున కాకాబట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చి ఇప్పుడేమో ధోకాకు పాల్పడుతున్నది. అప్పుడు కాకా, ఇప్పుడు ధోకా. ఇది కాంగ్రెస్ నీతి. మొత్తానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకున్నప్పుడు ఒక పథకం ప్రకారం వ్యవసాయాన్ని కుదేలు చేసేటువంటి దానికి పూనుకున్నదా అనిపిస్తున్నది. ఈ అనుమానం కలగక మానదు వాళ్ళ చర్యలు చూస్తూ ఉంటే. ఎందుకంటే మొన్నటిదాకానేమో డిజిటల్ సర్వే, లేకుంటే ఐటీ, లేకుంటే ఎంప్లాయీసు, నానా కొరీలు ఇవన్నీ పెట్టి అన్నీ పరిశీలన చేసి ఇస్తాం, గుట్టల గట్లకి ఇవ్వము, వ్యవసాయం అయ్యే భూములకి ఇస్తామని రకరకాల ప్రచారాలు చేస్తూ వచ్చి మొన్న లేదు, మళ్ళీ ఏ షరతులు లేకుండానే ఇస్తాం అంటూనే మళ్ళా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల మీద భారం పెట్టి వ్యవసాయం జరుగుతున్నటువంటి భూములకే ఇవ్వాలని చెప్పి, రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. మంచిదే. కలెక్టర్లు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వివరాలు తీసుకొని చేస్తే దానికి ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఎందుకు శంకించవలసి వస్తుంది? వాళ్ళ ఆచరణను బట్టి. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల సాగునీటి ప్రణాళికను విడుదల చేసింది యాసంగికి సంబంధించి. ఆ సాగునీటి ప్రణాళికలో ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయని చెప్తూ ఇన్ని ఇస్తాము, ఇన్ని ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తేస్తూ సాగునీటి ప్రణాళికను విడుదల చేసి మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి? సాగు అయితేనే రైతు భరోసా వస్తుందని చెప్తాం. మంచిదే. సాగు ఎప్పుడవుతుందండి? యాసంగిలా నీళ్ళు ఇస్తే అవుతుంది. మరి మీరు సగానికి సగం కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఆయకట్టుకు సగానికి సగం మీరు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితే లేదు. సగం కాదు, చేతులు ఎత్తేసినారు ఇవ్వలేమని చెప్పి. కృష్ణా బేసిన్లో ఉండేటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేమనేటువంటిది. అదేవిధంగా గోదావరి బేసిన్లో కూడా అసమగ్రంగా ఉంది. అంటే నీళ్ళే ప్రభుత్వం ఇవ్వడానికి పూనుకోనప్పుడు రైతులు వ్యవసాయం ఎట్లా చేస్తారు యాసంగిలా? అంటే ఉన్న కొద్దిపాటి బోర్లతోనో, వాళ్ళకున్న కొద్దిపాటి వనరులతో రైతుకు 5-6 ఎకరాలు వారేది ఉన్నా కూడా మీరు నీళ్ళు ఇవ్వని కారణంగా అతను బోర్ మీదనో ఇంకా దేని మీదనో ఆధారపడి 1/2 ఎకరమో చేసుకుంటే మీరు అంతకే ఇస్తారా రైతు బంధు, రైతు భరోసా? నీళ్ళు ఇవ్వకపోవడం మీ పొరపాట, రైతు పొరపాట? వాన పడని పడకపోని, కరువు రాని కాలం కానీ వ్యవసాయదారుడు నిత్యం పొలంలో పడి కష్టం చేస్తుంటాడు, తాపత్రయపడుతుంటాడు. ఇవాళ కాకపోతే రేపు పడుతుంది వాన అనుకుంటాడు, కాలం ఇప్పుడు కాకపోతే రేపు అవుతుంది అనుకుంటాడు, పంట పోతే మళ్ళీ పంట రాదా అనే ఆశతో జీవిస్తుంటాడు. రైతు అనేవాడు నిత్య ఆశాజీవి. నిత్యం తన చెమటను, రక్తాన్ని దారబోసి పంటలు పండించేటువంటి రైతు. ఈ రైతుకు ఇన్ని రకాల కొరీలు, ఇన్ని రకాల మడతలు పెట్టి మీరు సాయం చేయదలుచుకున్నారు. అందువల్లనే సాగునీళ్ళు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది? పంటలు వేయరు రైతులు. పంటలు వేయకపోతే ఏమవుతుంది? నువ్వు పంట వేయలేదు కాబట్టి రైతు భరోసా నీకు రాదని లెక్కకు వస్తుంది. పంట వేయలేదు కాబట్టి నీకు బోనస్ కూడా రాదు. పంట పండలేదు కాబట్టి బోనస్ కూడా రాదు. ఇక వేరే పంటలకు కూడా ఇంకా వేరే పంటలు వేసుకునే దిక్కుండదు కాబట్టి మద్దతు ధర యొక్క అంశం కూడా రాదు తెర మీదకి. ఎందుకంటే ప్రభుత్వము అధికారంలోకి వచ్చే కంటే ముందు చెప్పిన మాట ఏంది? చాలా కరాఖండిగా చాలా చెప్పినారు. ఒక్కొక్కటి అన్ని మళ్ళీ నేను మాట్లాడతాను. పంటలకు సంబంధించి ఏం చెప్పినారు? మొన్నటికి మొన్న ఇన్ని పంటలు పండడం, వానాకాలంలో ఇన్ని పంటలు పండడం మా గొప్పతనం, మా ఘనత అని చెప్పాను ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ. గతంలో
అభివృద్ధి పరిచినటువంటి నీటిపారుదల వ్యవస్థ కానీ, చెరువులు కుంటల వ్యవస్థ కానీ, చెక్ డ్యాములు కానీ, వాగు వంకలు కానీ, ప్రాజెక్టులు కానీ, జలాశయాలు కానీ ఇవేవి కాదట. వరుణుడు ఇట్లా కరుణించిండు కాబట్టి మొత్తం పంటలు పండాయి, ఇదంతా మా గొప్పతనం అన్నారు. మంచిదే, కొద్దిసేపటికి మీ వల్లనే పండాయి అనుకుందాం. ఎవరైతే కష్టం చేసింది రైతులు, పంటలు పండాయి. మరి ఒక వరి ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్క ప్రకారంగా 1,57,00,000 టన్నులు పండేది. ప్రభుత్వం చెప్పిన లెక్కనే ఇది. 1,57,00,000 టన్నులు పండితే ఇందులో సన్నాలు అనేటువంటివి కేవలం 16 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మరి ఏది ప్రభుత్వం సేకరించింది? ప్రభుత్వం సేకరించినటువంటి వడ్లు మొత్తం ఎంత? 1,57,00,000 టన్నులల్లో 16 లక్షల టన్నులు మాత్రమే సేకరించినట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. అంటే ఎంత అండి? 10% కూడా కాదు, దాదాపు క్లోజ్ టు 10%. దానికన్నా మొత్తం బోనస్ ముట్టిందా? మొత్తం ముట్టలే మళ్ళా. కాబట్టి ఈ పంచపాండవుల వలె, మంచం కోళ్ళ వలె ముగ్గురు అని 2 చూపబోయి ఒకే ఏళ్ళు చూపినట్లు సర్కారు యొక్క నీతి రైతులకు సంబంధించి ప్రత్యేకంగా నేను రైతుల విషయంలోనే ఒక్కని చెప్తున్నా, ప్రోద్ఘాటిస్తున్నా. మొదటి నుంచి డే 1 నుంచి ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా వీళ్ళ యొక్క వైఖరి ఏదో ఒక వంక, ఏదో ఒక సాకు చెప్పి అవసరమైతే ఈ నింద పోయిన ప్రభుత్వం మీద వేసేసి తప్పించుకోవాలనేటువంటి ఒక ఉపాయం తప్ప అంతకు మించి ఏమి లేదు. రుణమాఫీ చాలా గొప్పగా చెప్పినారు. ఎంత మాట్లాడిన రైతు బంధు, రుణమాఫీ రెండింటి విషయంలో నేటి ముఖ్యమంత్రి గారు కానీ, వారి ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర పెద్దలు కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఎన్ని మాటలు! వాళ్ళ భాషను మళ్ళీ నేను ఉచ్చరించాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు వాళ్ళే మాట్లాడినారు. మేము దివానగాలమా, మేము అవలగాలమా, మాకు ఆ దమాగ లేదా, మాకు అనుభవం లేదా, ఏమనుకుంటున్నారు, మేము చేయలేమనుకుంటున్నారా, నోరు కట్టుకుంటే అయిపోతుంది, మాది 135 సంవత్సరాల పార్టీ అండి, మాకు అనుభవం లేదా, మేము ప్రభుత్వాలు చేసిన వాళ్ళమని చెప్పి భట్టి గారు కూడా మాట్లాడారు. మరి ఈ మాటలన్నీ ఇప్పుడు మీకే వర్తిస్తాయి కదా, ఇవన్నీ మీకే కదా వర్తించేది, మేమంటలేం. కాబట్టి ఆనాడు మాట్లాడేటప్పుడేమో అంతంత విషయాలు మాట్లాడుతారు. ఇప్పుడు తీరా వచ్చి మరి ఎందుకు అమలు చేస్తలేరు అంటే చాలా విచిత్రమైనటువంటి వాదన. ప్రభుత్వాల్లోకి వచ్చినటువంటి పార్టీలు ఏవైనా సరే అంతకంటే ముందు రాష్ట్ర లేదా దేశ ఆర్థిక స్థితిగతుల మీద, పరిస్థితుల మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండి, అంచనా కలిగి ఉండి, బాధ్యతతోన ఇవి చేస్తాము, ఈ మేరకు అవుతుందని చెప్తే అదో పద్ధతి. కానీ అట్లా కాదు కదా, నోటికొచ్చిందాలో చెప్పాను. మీరు గీత చేయలేమా మేమని చిటికెళ్ళేసి చెప్పారు. అరచేతులు ఉన్నట్లు ఇట్లా పుట్నాలు బెల్లం లాగానే ఇట్లా ఇచ్చి పడేస్తామన్నంత సులభంగా చెప్తారు ప్రజలకు, ఆశ పెడతారు. ఇచ్చేటువంటి సందర్భం వచ్చేటప్పటికీ ఒక పచ్చి అబద్ధ ప్రచారాన్ని జనంలోకి నిత్యం తీసుకుపోవడం. కేసీఆర్ అప్పులు చేసిండు కాబట్టి మేము ఇస్తలేమని. 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేమంటే మా చేతుల్లో లేదంటారు. అమలు చేయలేకపోవడానికి కారణం మేము కాదంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకెవరు ఆకాశంలోకి వెళ్ళి వచ్చినా? హామీలు ఇచ్చింది మీరే, అమలు చేయలేకపోవడానికి మేము కారణం కాదు అంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ ప్రభుత్వ పెద్దలు కానీ ఎందుకు కాదు కారణం అంటే అమలు చేయకపోవడానికి కారణం కేసీఆర్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. అన్ని సమస్యలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, మీరు మాట్లాడుతున్న సమస్యలు, ప్రజలు ఎత్తి చూపుతున్న సమస్యలు, మీడియా ఎత్తి చూపుతున్న సమస్యలు ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం వల్ల వచ్చినవే అంటారు. మీరు ఇంకేమైనా ఎక్కువ మాట్లాడతామనంటేనే జైలుకు వెళ్ళాలి మీరు అంటారు. గతంలో బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వము తాను నిర్వర్తించేటువంటి క్రమంలో బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కేంద్ర మంత్రులు కానీ, ప్రధాని కానీ కొన్ని విషయాలలో మాట్లాడినప్పుడు దాని మీద దేశంలో కొంతమంది విఘ్నులు చమత్కరించి ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, మీడియా మిత్రులు రకరకాలుగా ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే సంపత్ సరళ్ గారని బహుశా మీడియా మిత్రులకైతే అందరికీ తెలుసు, ప్రజల్లో కూడా చాలామందికి తెలుసు. వ్యంగ్య కవి, వ్యంగ్య రచయిత. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. అంటే ఇది మీకు తెలిసిందే, ప్రజలలో చాలామంది తెలిసిందే. అయినా సందర్భానుసారం కాబట్టి, సందర్భోచితం కాబట్టి ఒకసారి కొన్ని సెకండ్లు మాత్రమే ఉండేటువంటి ఆయన వ్యాఖ్యల్ని మీకు వీడియో చూపిస్తాను ఒకసారి, దీని తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. डीजल पेट्रोल हमारे हाथ में नहीं है,
रुपया अंतर्राष्ट्रीय कारणों से गिर गया। महंगाई भ्रष्टाचार के लिए कांग्रेस जिम्मेदार है, बाकी सारी समस्याएं नेहरू छोड़ गए। फिर भी कोई दिक्कत हो तो पाकिस्तान चले जाओ। అంటే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి వనరులు ఏమున్నాయి, ప్రజలకు ఏమి ఇవ్వగలము, అందులో అత్యవసరమైన ఏవి ప్రజలకు, ఏ వర్గాల వాళ్ళను ముందుగా తట్టుకోవడం ద్వారా లేదా వాళ్ళకు కల్పించడం ద్వారా రాష్ట్రం కానీ దేశం కానీ కుదేలు కాకుండా ముందుకు పోతుంది, ఆర్థికంగా నిలబడుతుంది, ప్రజలు స్వయం సమృద్ధి సాధిస్తారు, ఉపాధులు పెరుగుతాయి, ఉద్యోగాల కల్పన పెరుగుతుంది అనేటువంటి ఒక దీర్ఘాలోచనతోనే చేయాల్సినటువంటి పనులను చేయకుండా అధికారంలోకి వస్తే చాలు, అవి ఎన్ని హామీలైనా ఇచ్చినా పర్లేదు, ఏ రకంగా ఇచ్చినా పర్లేదు అనేటువంటి కోణంలో ఇచ్చేసి వాళ్ళు అమలు చేయమని గట్టిగా అడుగుతుంటే, ప్రజలు అడుగుతుంటే, మీడియా అడుగుతుంటే, ప్రతిపక్షాలు అడుగుతుంటే, బాధ్యత కలిగినటువంటి విపక్ష పార్టీలు అడుగుతూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చులకన చేసి మాట్లాడడం, వాళ్ళని హేళన చేసి మాట్లాడడం, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి విధంగా మాట్లాడడం, ఇదెక్కడి ఈ సాంప్రదాయం అండి? ఉన్నదేంది, మీరు చేయగలిగేది మొదటి నుంచి చెప్తున్నాం. గత ప్రభుత్వం మీద నిందలేనికే గత ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పడానికి ఇంకా మీరే కావాలన్నా? ఆ ప్రభుత్వం చేయలేంది మేము గొప్పగా చేస్తామని కదా మీరు చెప్పింది. కేసీఆర్ వల్ల గాంధీ మేము ఇంకా గొప్ప చేస్తామంటే, ఇక కేసీఆర్ 10 ఇస్తే 15 అంటివి, 2 సార్లు కాదు మేము 3 కార్లకు ఇస్తామంటివి, కౌలు రైతులకు ఇస్తామంటివి, వ్యవసాయ కూలీలకు ఇస్తామంటివి, ఇవన్నీ మీరే కదా చెప్పింది. ఎట్లా ఇస్తారా అని అడుగుతానంటే మేము దివానగాలమా అవలగాలమా మాకు ఆ తెలివి లేదా అంటారు. అదే మేము మీకు గుర్తు చేస్తున్నాం ఇవాళ. మరి ఏమైంది అని చెప్పే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. రైతులకు సాయం చేసే విషయంలోనే ఇన్ని లెక్కలు వేసుకుంటున్నారు, ప్రతిదీ లెక్క వేసుకుంటున్నారు. మరి రైతులు కూడా ప్రతిదీ లెక్క కడతారు. ఇప్పటి నుంచి రాబోయేటువంటి రోజులలో ఆ లెక్క ఏ రకంగా చుక్తా చేయాలనో రైతాంగం కూడా తప్పకుండా వాటన్నిటి మీద కూడా దృష్టి పెడుతుంది. సాగునీటి ప్రణాళిక కోసం ప్రభుత్వానికి అసలు ప్రతి నిమిషం ఏదో రకంగా రైతుకు మేలు చేద్దామనేటువంటి తపన లేకుండా ఏదో రకంగా బాధ్యతలు ఇచ్చి తప్పుకుందామనేటువంటి విధంగానే వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఉన్న నీళ్లను మనందరికీ తెలుసు, గతేడాది కంటే కూడా గరిష్టంగా అధిక వర్షపాతం కాదు మొన్న నమోదైంది, వానాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం. మళ్ళీ అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి సందర్భంలో కూడా గతంలో సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు యాసంగి పంటలకు మేము నీళ్ళు ఇవ్వగలిగినాం, రైతు బంధు ఇవ్వగలిగినాం, కరెంట్ ఇవ్వగలిగినాం. మరి మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి కరెంటు సజావుగా ఉంటేనంటే రైతులు ఎందుకు ఇలా ఇబ్బందుల పాలవుతారు? ఎందుకు రైతులు అన్నీ బాగుంటేనంటే ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడతారు? పాల్పడొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి సందర్భంలో. గుండె ధైర్యం కోల్పోవద్దని చెప్తున్నాం. కానీ మీరు కల్పించే పరిస్థితులు ఏవి? ఎవరికైనా పట్టింపు ఉందా అసలు ఏం జరుగుతుందో? ప్రతి సబ్స్టేషన్ పరిధిలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మీరు అంచనా వేసుకుంటున్నారు? అసలు కరెంట్ ఎంత అస్తవ్యస్తంగా ఉందో గమనిస్తున్నారా? ఎవరికి పట్టింపు లేదు, ఎవరికి అజమాయిషి లేదు, ఎవరు దేన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఎదుటోళ్ల మీద మాట్లాడడం తప్ప ఎదుటి పార్టీల మీద మాట్లాడడం మినాయిస్తే ప్రజాక్షేత్రంలో నిజంగా ఈ సమస్య ఉందా, ఉంటే ఎందుకుందనేటువంటిది ఆ పట్టింపు ఉందా? ఒక ట్రాన్స్కోకు 5 ట్రాన్స్ఫర్లు చేస్తారా అనండి ఏడాది కాలంలో? నాకు అర్థం కాదు. సాంకేతిక పరమైనటువంటి డిపార్ట్మెంట్లు అవి కుదురుగా కూర్చొని అవగాహన చేసుకొని డెలివరీ మెకానిజం స్పష్టంగా ప్రజలకు సాంకేతిక అంశాలు, విద్యుత్ కానీ ఎమర్జెన్సీ అవసరాలైనటువంటి వైద్యం కానీ ఇటువంటివి చాలా పకడ్బందీగా అమలయ్యేటట్లు శ్రద్ధ పెట్టి చేయాల్సిన పనులు. కరెంటుకు సంబంధించి అస్తవ్యస్తంగా ఉంటుంది మొత్తం. పోయిన యాసంగిలో నీళ్లు రాక సగం పంటలు ఎండిపోయాయి రైతులవి. కరెంటు లేక ఇబ్బంది పడ్రి, నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బంది పడ్రి. ఈసారి సమృద్ధిగా వానలున్న కాలంలోనన్నా నీళ్ళు ఇమ్మంటే నీళ్లు లేవని చేతులు ఎత్తేస్తున్నాం. మరి నీళ్ళు లేవని చేతులు ఎత్తేందుకే మీరే కావాలన్నా? కాబట్టి నీళ్లు ప్రభుత్వం అందించకుండా ఉన్న కారణంగా ఏ భూములు అయితే సాగు కావో ఆ కారణం చెప్పి ఆ మిష చెప్పి సాగు కాలేదనేటువంటి నెపం రైతుల మీద వేసి మీరు రైతు భరోసా ఎగ్గొడితే ఇది దుర్మార్గము. అది గుర్తు చేయడానికే ఇలా మాట్లాడుతున్నాం. నీళ్ళు ఇవ్వని వైఫల్యం మీది, ఇవ్వలేని వైఫల్యం మీద ఉన్నప్పుడు రైతు సేద్యం చేయలేదని ఎట్లా చెప్తారండి? నాకు అర్థం కాదు.
ధైర్యం ఇవ్వాలి కదా సర్కార్. ఖచ్చితంగా మేము ఇన్ని నీళ్ళు ఇస్తామంటే అన్ని నీళ్ళకు వాళ్ళు పురమాయిస్తారు, తయారవుతారు. కాబట్టి ఆనాడు అందుకే కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణను ఒక నూతన పందాలో నిర్మించేటువంటి ఒక ఆలోచనతోన వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా మనసు పెట్టి గుర్తించి దాన్ని గౌరవించి ఆ వృత్తిని, రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి వ్యవసాయాన్ని స్థిరపరిచినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్ది. కరెంటులో లోపం లేకుండా, ఎద్దడి రాకుండా, నీటికి ఉన్న నీళ్ళ కాడికి పొతంగా వాడి ఒక చుక్క నీళ్లు వృధా కాకుండా, ఎండాకాలంలో చెక్ డ్యాములు మత్తళ్ళు దూకేటువంటి విధంగా పాలన చేసింది మేమైతే, కుంభవృష్టి కురిసిన సంవత్సరాల్లో కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి దైన్య స్థితి, దీనస్థితి కాంగ్రెస్ సర్కార్ది. కళ్ళ ముందర కనిపిస్తలేదా ఇది? రైతులకు ఏ రకమైన ఆంక్షలు పెట్టకుండా వాళ్ళకి సాయం జరగాలని కోరినాం. అది 100 సార్లు చెప్పినాం ఈ మాట. ఎందుకు? రైతు అంటే ఒక రైతుకు కాదు మనం ఇచ్చేది, ఆ కుటుంబానికి కాదు మనం ఇచ్చేది, ఈ దేశ సౌభాగ్యానికి మనం ఇచ్చేది, ఈ రాష్ట్ర సౌభాగ్యానికి మనం ఇచ్చేది. పంట పండితే రైతు ఒక్కడు తినడు, పండిన పంట మొత్తం ఒక్క రైతే తినడు, రైతు కుటుంబమే తినదు, లోకాన్ని సాగేటోడు రైతు. రైతుకి ఇచ్చే కాడ ఎందుకు ఆంక్షలు? ఏం మాట్లాడుతారు మీరు? ఇయ్యలేనటువంటి చాతకాంతనాన్ని బయటపడుతుందేమో అనేటువంటి ముందు చూపుతోన ప్రియం చేసి ముందస్తుగా కేసీఆర్ సర్కార్ల గుట్టలు గట్లకి ఇచ్చిర్రు. 20-25 వేల కోట్ల రూపాయలు వృధా పోయినాయి. మేము చాలా పగడబందీకి ఇస్తాం, క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం, జూలై 15కు రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీలో చర్చిస్తాం, గైడ్లైన్స్ వస్తాయి. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతులకు కేసీఆర్ సర్కారులో 11 విడతలుగా 72,815 కోట్ల రూపాయలు ఇచ్చినాం రైతు బంధు కింద. మీరు పెంచి 15,000 లెక్కన ఇస్తామంటారు. 15,000 దేవుడెరుగు. నిజంగానే మేము ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ సర్కారులో ఇచ్చినటువంటి రైతు బంధు ఒకవేళ ఎక్కడైనా దుర్వినియోగం అయితే మీ క్యాబినెట్ సబ్ కమిటీ